10 పైసలు తక్కువ ఉంది నంద్యాలగిరికి. అంతేనా? చెప్పు ఏంది? ఈ బుక్ ఇట్లా కొడితేనే పగులుతాయి చూడు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 7. ఈ రవ్వలకొండాలంటే ఏందమ్మా? బ్రహ్మం ఆవులు కాసి గుమ్మలకి పోయి కాలజ్ఞానం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. బా ఇంకా ఘోరంగా ఉంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం హైవే నుండి దాదాపు నందవరం మీదుగా 28 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే బనయానపల్లి మనకు వస్తుంది. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా వెల్కమ్ చెప్తుందో. పేపర్లు బుక్కులు అతికించుకుంటే ఎట్లా అప్పుడు కదా, బుక్కులు అతికించుకుంటుంటే ఇంకా. మీరేం చేస్తున్నారు? మేము కూడా బుక్కులు అతికించుకుంటాం. బుక్కులకి పేపర్లకు అతికించుకొని ఫేక్ వీక్ లెక్క ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? గమ్ లెక్క. అవునా? అవునా, నువ్వు కూడా గుర్తుపట్టినావే. ఐస్ పడేసినావు కదా ఒకటి ఇంకోటి ఏమైంది? పడిపోయింది కదా, పడేసినావు. నువ్వే కదా పడేసింది కదా. మనోడికి ధైర్యం ఎక్కువే, కుటుంబం లేదనుకుంటా, ఎంత బాధ్యత లేకుండా పోతున్నాడో చూడండి.
పాపం ఫ్రెండ్స్, ఈ ఆటోలో చూడండి, నిద్రపోతూనే అట్లనే ఆటోలో పట్టుకొని పాపం వాళ్ళ కష్టం చూడండి. సువర్ణ, ఈ మట్టిని అంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మట్టిలో పోయి పని చేయాలనిపించింది. నాకు భూమి లాగేసుకుంటుంది, ఇట్లా లాగేసుకుంటుంది మట్టిలో. చూడు మేఘాలు చూడు, బా ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆహా. ఈ రవ్వల కొండలంటే ఏందమ్మా? ఇదే బ్రహ్మం ఆవులు కాసి అది కాలజ్ఞానం రాసింది. ఇక్కడ కాలజ్ఞానం రాసింది. కాలజ్ఞానం రాసింది రవ్వల కొండ. గుహలోకి పోయి కాలజ్ఞానం రాసింది. అంతా ఇదే కాలజ్ఞానం ఉంటుంది. పరిచయంలో ఎంత నచ్చది ఏం కదా అని రాసింది. రాసింది రవ్వల కొండ అంటారు. ఆవులు కాసి ఆడ గోవులు. పెద్దయా ఎంత? పోయి వచ్చినారా పోవాలన్నా? ఏం మా ఫోటో తీసుకుంటారా? వీడియోలో ఏమది యూట్యూబ్లో వస్తుంది పెద్దయ్యా. ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. ఫోటో కాడికి పోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. ఆ ఇళ్ళపై నుంచి ఆకాశాన్ని చూస్తుంటే ఆహా, ఈ చెట్ల మధ్యన చూడండి ఒక రాజమార్గం ఉన్నట్లుంది. ఎంత బాగుందో ఈ దారి మొత్తం. ఈ బండలు పాలిష్ బండలు అంటారండి. ఇదంతా కూడా బేతంచెర్ల రాయి. ఇది మొత్తం కూడా ఇక్కడ ఫేమస్ ఈ ప్రాంతానికి. ఇవి చూస్తూ అలా వీటిని అన్నిటినీ ఆస్వాదిస్తూ ముందుకెళ్ళాము. అలా ముందుకు వెళ్తుండగానే కనిపించింది రైట్ సైడ్లో సాధుకోటం దాటిన తర్వాత రైట్ సైడ్. ఫ్రెండ్స్, దీన్ని గద్వాల్ కోట అంటారు, లేకుంటే అరుంధతి కోట అంటారు. అది కాకుండా ఇంకో పేరు ఉంది. అసలైన పేరు ఏదో కనుక్కొని నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. ఈ పార్ట్లో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ని ఒక ప్యాషన్గా తీసుకున్నాను. నన్ను సపోర్ట్ చేయడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మీతో పాటు చూద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్.
వచ్చేసారు ఆయన దగ్గర. నువ్వు మెల్లగా ఇట్లా అట్లా పోయి అక్కడికి ఒకసారి ఇట్లా తిరిగి